తవడంపల్లి మండలం కామాలూరుకి చెందిన ఆంజనేయులు రెడ్డి భార్య చంద్రకాంతమ్మ మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగలు. వచ్చి నీళ్ళు ఇవ్వం. తొలాలు తెలుసు సార్, సవరాలు తెలుసు, తొలాలు తెలుసు సార్, తొలాలు తెలియదు, సవాలు చేసింది అంతే. జటాకేసింది కదా, జటా తీసేసి అంటే నాన్న తీసుకోలే. వన్ మంత్ బ్యాక్ సార్ ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చూసావా? ఫస్ట్ ఎన్ని గంటలకు చూసినావా? 3 గంటలు వచ్చి చూసావా? మీరు ఇంట్లోంచి బయటికి ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నారు? 3 నుంచి 4:30 వరకు ఉన్నారు. 4:30 జరిగింది. ఆ 3 గంటల అక్కడెక్కడ తిరిగినారు. ముగ్గురు, ఒకడు బాగా ఒకడు ఉండాలి, సన్నగా ఉండేవాడు నా దగ్గరికి వచ్చింది. ఇద్దరికి మాత్రం ఎంటుకలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నీతో చైన్ లాక్కున్నాడు కదా, వాడు సన్నగా ఉండాడు, ఎర్రగా ఉండాడు. వాడు ఒకడు వచ్చినాడు, నీళ్ళు తప్పి అన్నాడు. ఆడొచ్చి పో యాపమానికి అంటే వాళ్ళు తెలుగే మాట్లాడినారు. తెలుగే మాట్లాడినాడు. ఆడొచ్చి పోంటి ఆడు రాలేదని ఇహో నీళ్ళు తప్పి అంటా ఉన్నాడు. ఆ పక్కరా నువ్వు, నేను ఇటు గేట్ వాళ్ళు చెప్తే ఆడు తాగుదు అంటే నువ్వు తప్ప ఇప్పుడు ఇంట్లో ఊరిలో నేను అయితే ఉంది. అంటే నువ్వు ఎన్ని గంటలకు పోయినావమ్మా? 3 గంటలకు పోయినావా? అదే ఆమె పోయేంతవరకు కాసుకున్నారు. నాకు ఒకటే ఉంది చూసినారు. టవరడం వస్తుంది. మళ్ళీ తోసేస్తే కూడా నేను కూడా ఇవి ఇచ్చుకుంటాను. వాళ్ళ కాల ముగ్గురు తిరుగుతాం, ఇద్దరు బండిలో ఉన్నారు. మళ్ళీ ఇంటికి వస్తే నా కొడుకు వచ్చిన వాడికి అప్పుడుదా నెంబర్ అయితే చూడాలి. నెంబర్ గమనించరా? శివుల కమ్మ ఉండి వాళ్ళు రేజ్ చేసుకుంటా ఉన్నాడు. శివుల కమ్మ ఉండదు, ముందు కూర్చోలేవునికి కమ్మ ఉండదు. బండి రేజ్ చేసుకుంటా ఉన్నాడు. చేయని పెట్టుకొని కూర్చారని నేను తిప్పే లోపల పోతా ఉంటే చెల్లెప్పుడు కదా సోలకు వస్తాడు. ఆడికి వచ్చే లోపల లారీ ఆటం వచ్చా. లారీ ఆటం వచ్చి మనకు తెలుసు తోలుతా ఉంటారా ఏమంటా జిద్దా పోతా ఉన్నా. వాళ్ళు ఏమి స్పీడ్ చూసినట్టు లారీ కింద పడిపోయింటారు నాటనే. మళ్ళీ నేరుగా గాది పిల్లకి పోతాడు, గాది పిల్లకి చెల్లె పిల్లకి పోతాం. చెల్లె పిల్లకి అంగడి ఉంటున్నది. ఆడు అడిగితే బాబన్నా పల్సర్ బండి